హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. 5 ఏళ్లకో మరి ఎలక్షన్లత్తాయి మన దేశం తానా. మందు పోంచుతనో మబ్బె పెడితేనో తెలుసో తెలియక మనోడని ఓటు వేయబడితే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ల నిలబడ్డోళ్ళకి గెలిచేదాకా ఓడమల్లన్నా గెలిచినాక బోడమల్లన్నా అనబడితిరి చాలా మంది నేతలు. మంచోడే మనోడే ఓటెత్తం గాని గీళ్ళు గిట్ల చేస్తారని మనకెరికేనా చెప్పుల్లి. ఓటు కోసం ముడ్డిగడిగని పోరగాళ్ళను ముద్దులు పెట్టుకునుడు, ముసలోళ్ళను లిప్ కిస్సులు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవ్వా తల్లి అని ఇంటి ముందు పెద్ద జిబజిబే ఉంటుంది ఎలక్షన్ల టైంలా. గెలవంగానే దొరలు లెక్క ఫీల్ అవుతారు గీ దొరలు. గిట్ల గీ పార్టీ గా పార్టీ ముచ్చట కాదు కానీ అన్ని పార్టీలల్లా దొంగలే ఉన్నారు. 5 ఏళ్ల దాకా ఒక్క పరి కూడా జనాల ముఖం చూడరు, జనాల గోడు వినిపించుకోరు. ఇక వీళ్ళని 5 ఏళ్ల దాకా అడిగే నాదుడే లేకపాయే అని అనుకుంటారో ఏమో. ఇక గిసొంటి శాతగాని ఎమ్మెల్యేలకు కరెంటు షాక్ తాగే ముచ్చటే గిది. గదే ఏం పని చేయకుండా వాళ్ళు ప్రజల బాధలు పట్టించుకోకుండా గాలి తిరుగుతారు చూసిల్లా, గా ఎమ్మెల్యేలకి ఇక కాలం చెల్లబోతాంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గిసొంటి ఎమ్మెల్యే దొరల్ని వెనక్కి గుంజనీకి చట్టం తీసుకొత్తాలి. మరి జనాలకు ఎమ్మెల్యేలకు ఇరక్తి పుడితే చాలు దిగు సారు దిగు అని గద్దె దింపచ్చట. గిదినే రైట్ టు రీకాల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ విషయంపైనే మోడీ గవర్నమెంట్ మస్తుగా ముచ్చట పెడుతుంది ఇప్పుడు. గప్పుడెప్పుడో 1951 పీపుల్స్ రిప్రజెంట్ చట్టం ఉన్నది కదా, 2016 పార్లమెంటు పెద్దదరులు ఎంపీ సాబులు సవరణలు కూడా తీసుకొచ్చిందని చెప్పబట్టే గీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సారు గీ చట్టాన్ని ప్రైవేట్ బిల్లుగా పెట్టబోతున్నారట. ఏ ఓటరైనా ఈసీ సార్కు ఫిర్యాదు చేయొచ్చట, డైరెక్ట్ గా స్పీకర్ పెద్ద మనిషికి కూడా చెప్పచ్చట. ముచ్చట కరెక్టే అని తెలంగాణ ఎమ్మెల్యే సాగుపై రీకాల్ ఓటింగ్ పెట్టి మొత్తం ఓట్లల్లో 75% వ్యతిరేకంగా పదవి ఊసుడు ఖాయమట. నిజంగానే గీ ముచ్చట మంచిగున్నది కదా, గీ ముచ్చట జల్దీ నిజం కావాలని కోరుకుందాం.